నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హాయ్ హలో నమస్తే సుమండి స్వాగతం. ప్రస్తుతం మనము ఇక్కడ రైల్వే కోడూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఒక తేనెటీగల దాడిలో ఇక్కడ ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నటువంటి ఒక సుమారు 4 వ్యక్తుల పైన తేనెటీగలు దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మన రైల్వే కోడూరు నుంచి చిట్వేలు పోయే మధ్యలో ఉన్న టౌన్ ఆనుకొని ఉన్నటువంటి గుంజినేరు పైన చిట్వేలు బ్రిడ్జి పైన ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం చాలా శోచనీయంగా ఉంది. ఇక్కడ దాడిలో తేనెటీగల దాడిలో గాయపడిన వారు ఇక్కడ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. అది ఎలా జరిగింది ఏంటనేది ఇక్కడ మొదటగా ఇక్కడ ఒక బాధితుడు ఆయన అడిగి తెలుసుకుందాం. బైక్ లో పోతా ఉన్నాము, చిట్వేలు రోడ్డు బ్రిడ్జి పైన బైక్ లో పోతా ఉంటే 2 తేనెటీగలు వచ్చాయి. ఏంది అని చూసి అట తల్లో చూస్తే తేనెటీగలు వచ్చాయి. ఆ 2 అట తల్ల అటు ఎదిరించే తలకి వరుసగా 20-30 తేనెటీగలు వచ్చి అన్ని దాడి చేశాయి మా పైన. నేను ఒక్కడిని కాక నా మీద నా వెనకలు వస్తున్నా ఇంకా 5-6 మందిని కూడా వాళ్ళని కూడా దాడి చేశాయి చిట్వేలు రోడ్డు బ్రిడ్జి పైన. తేనెటీగల దాడిలో గాయపడినటువంటి మరో ఇక్కడ ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న ఎలా దాడి చేశారు మీ పైన? మేము నాగవారం ఒడ్డుపల్లి మాది. నాగవారం ఒడ్డుపల్లి నుంచి ఏదైనా సామాన్లు తీసుకొచ్చుకున్నాము. ఇంట్లో సరుకులు ఏమైనా వస్తే కోర్టుకు వస్తున్నాము. కోర్టుకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నామని తేనెటీగలు వచ్చి ఒక వారిగా నిలబడి కలిసినాయి. మేము తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పడినాము. వాళ్ళు మందులు ఇచ్చి మాకు చూస్తున్నారు. ఏం బండిలో వస్తా ఉంటాము. ఎక్కడ? ఇక్కడ కోటి బ్రిడ్జి మీద. ఆ బ్రిడ్జి మీద ఈగలు లేచినాయి. ఏం ఈగలు? ఈ పెద్ద ఈగలే, తేనెటీగలు. తేనెటీగలు ఈ మొగాన్ని చుట్టుకొని ఖర్చేసినాయి. దిక్కు తెలియక బండి ఆడ పారేసి పరిగెత్తేసిన. బండి అక్కడ పడేసారు. బండి ఆడ పారేసి మళ్ళీ తెచ్చుకున్నాం. చికిత్స ఇప్పుడు రైల్వే కోడూరులో చికిత్స పొందుతారు హాస్పిటల్. పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మొత్తానికైతే తేనెటీగల దాడిలో సుమారు ఒక 4-5 మంది అక్కడ ద్విచక్ర వాహనాల్లో వెళ్తూ గాయపడిన పరిస్థితి మనం రైల్వే కోడూరు హాస్పిటల్లో చూస్తున్నాము. ఎవరో ఆకతాయిలు ఈరోజు ఆదివారం కావడంతో అక్కడ బ్రిడ్జి కింద ఆడుకునే వాళ్ళు పిల్లలు రాళ్లతో కొట్టడం వల్ల అవి పైకి రావడము, అలాగే పాదచారుల పైన ద్విచక్ర వాహనదారుల పైన దాడి చేయడము అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే మనకు తెలియవచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తేనెటీగల దాడిలో గాయపడ్డారన్నారు కదా, ఎంతమంది గాయపడ్డారు? వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు? ప్రస్తుతానికైతే మా దగ్గరికి 5 మంది వచ్చారు. మొదటి వ్యక్తి అయితే బాగా తల నిండా బాగా కొరికేసినట్టు ఉన్నాయి. ఆయనకైతే ట్రీట్మెంట్ అయిన తర్వాత మిగతా 4 వచ్చారు బ్రిడ్జి దగ్గర, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ దగ్గర. సో ఫస్ట్ ఎయిడ్ అయితే ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చాము. ప్రస్తుతానికి అందరైతే స్టేబుల్గా ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ఏదైనా సీరియస్నెస్ అంటే తిరుపతి కూడా రెఫర్ చేస్తామండి.